హలో అండి అందరికీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో రవీంద్ర బాబు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. వారితో మాట్లాడి చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. అసలు మనకి మోటివేషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనుకుంటారు? మోటివేషన్ అనేది అది కూడా ఎడ్యుకేషన్ లాంటిదే. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే మనం నేర్చుకున్న సహజంగా కాలేజీలోనూ స్కూల్స్లోనూ ఎలిమెంటరీ స్కూల్స్లోనూ పిల్లలకు మనం పాఠాలు నేర్పేటప్పుడు అది బోధించడము, దానిలో క్వశ్చన్ ఆన్సర్ లాగా దాన్ని ఆన్సర్ చేస్తే మార్కులు రావడం అనేది తప్ప, ఇది నిత్య జీవితంలో వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి బలమైన అభిప్రాయాలను వాళ్ళు కల్పించలేకపోతున్నారు. అది అసలు ఉండాల్సిందే అది. అంటే మనం నేర్చుకునేది ఒక నెక్స్ట్ 100 ఇయర్స్ వరకు కూడా మనం బ్రతికి ఉంటే ప్రతిరోజు మనకు అవసరం అవుతుంది ఈ విశ్లేషణ అనేది, ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు చదివే పద్ధతి వేరేగా ఉంటుంది. అంటే ఇది మార్కుల కోసమే చదువుతున్నాం, మంచి మార్కులు వస్తే నాకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, లేకపోతే మంచి ఉద్యోగం వస్తుంది, లేకపోతే మంచి ఇన్కమ్ వచ్చేటువంటి ఒక ప్రొఫెషన్లోకి వెళ్తాము అని అనుకుంటే వాళ్ళు చదివే పద్ధతి వేరు. అంటే మనము అసలు ఏం ప్రైమరీగా ఫండమెంటల్గా ఏం చెప్పాలో అనేది వాళ్ళకి బలంగా ఇంజెక్ట్ చేయలేకపోతూ ఉన్నాం. అందుకే పెద్ద పెద్ద స్కూల్స్, ఎక్కువ డబ్బులు పెట్టేటువంటి స్కూల్స్లో చేర్పించి చదివిస్తే వస్తుంది అనుకుంటున్నామే కానీ అసలు అది నిత్య జీవితంలో తరువాత జీవితంలో ఎంత అవసరం అనేది వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు మీకు తెలుసా అని అంటే మేము చదువుకున్నప్పుడు మాకు కూడా తెలియదు. పర్టికులర్గా ఇప్పుడు స్టూడెంట్స్ గురించి చెప్పారు కాబట్టి మీరు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఎక్కువ హలో అండి అందరికీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో రవీంద్ర బాబు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. వారితో మాట్లాడి చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి తెలుసుకుంటాం. నమస్కారం అండి. సో మీరు పర్టికులర్గా ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు? అంటే సమాజంలో చాలా రకమాలైనటువంటి అంటే వివిధ రంగాల మీద ఆధారపడి జీవించేటువంటి ప్రజానీకం ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. వాళ్లకు రకరకాలైన సమస్యలు వచ్చినప్పుడు అవి ఎలాగా ఫేస్ చేయాలి అనేది తెలియదు చాలామందికి. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వ్యక్తులు వచ్చారు. కానీ మీరు ఒక 5-6 డికేడ్స్ ముందు వెళ్తే అసలు ఈ కౌన్సిలింగ్ అనే సబ్జెక్టే తెలియదు ఎవరికి కూడా. యా, ఇప్పుడు వ్యవసాయ రంగంలో అంత అవసరం కూడా రాలేదు కూడా ఎప్పుడు. అంటే మనము ఒక 2-3 డికేడ్స్ తర్వాత, అంటే సమాజం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు ముందు లేదు, 10-20 సంవత్సరాల ముందు ఒకలా ఉంటుంది, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఇంకొకలా ఉంటుంది. అంటే ఈ జనరేషన్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ముందు జనరేషన్కి యాజ్ ఇట్ ఈస్గా లేవు, ఇప్పుడున్నటువంటి జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పటివి రావు, వేరే విధమైనవి వస్తాయి. సో ప్రతిదీ కూడా మార్పుకు లోనవుతూ ఉంటుంది. గవర్నమెంట్స్ కానీ, ఫిలాసఫర్స్ కానీ, మోటివేషనల్ వాళ్ళు కానీ రాబోయే 20-30 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, వాటిని ఎలా అంగీకరించాలి సొసైటీ అనేది ముందే గనక వాళ్ళకు ఒక రకమైన నాలెడ్జ్ ఇవ్వగలిగితే, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది రాబోతుంది అని దాన్ని ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి ధైర్యము, ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇలా ఉంటాయి కదా, అవి పెట్టుకోగలుగుతారు. అలా కాకుండా బ్లైండ్గా ఎప్పుడైనా సరే ప్రొయాక్టివ్ అండ్ రియాక్టివ్ అని ఉంటుంది. అంటే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు రియాక్షన్ చేస్తే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ప్రొయాక్టివ్లో అంటే ఈ రోడ్డు గతుకులుగా ఉంది, నా వేగం ఇంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదము అనేది జ్ఞానం ఉందనుకోండి, అప్పుడు మనం యాక్సిడెంట్స్ తక్కువ చేసే అవకాశం ఉంటుంది, సర్వైవల్ రేటు ఎక్కువ ఉంటుంది. మనం అది ప్రతి విషయానికి కాషన్ మైండ్తో ఉంటాము. మన నెక్స్ట్ జనరేషన్స్ని ఎలా నడిపించాలి అనేది కూడా ప్లాన్ చేయగలుగుతాం. అలా కాకుండా అంటే రకరకాల ప్రాబ్లమ్స్లోకి మనము ఇగ్నోరెన్స్ వల్ల మనకు తెలియదు. అంటే ఎవరో ఇంజెక్ట్ చేస్తారు, మీ పిల్లలకి ఇది చదివించండి మంచి జాబ్స్ వస్తాయి, లేకపోతే ఈ విధమైన ట్రైనింగ్ ఇప్పించండి వాళ్ళు మంచిగా ఇది ఉంటారు అని చెప్పారనుకోండి. నో, యూ హ్యావ్ టు అనలైజ్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ రీజనింగ్ ఉండాలి. నేను ఏం చేసినా కూడా అంటే మీకు అన్నీ సక్సెస్ వైపే కాకుండా ఫెయిల్యూర్ వస్తే కూడా దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా అంటే మీకు ఫ్రిక్షన్ మేనేజ్మెంట్ అంటారు, ఆ వైబ్రేషన్ తట్టుకోవడానికి కనుక సిద్ధంగా ఉంటే ఫెయిల్యూర్ వచ్చినా కూడా మనం స్మూత్గా ముందుకు వెళ్తాం. ఎస్ 100%. ఇంకొక మనస్తత్వం ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా మీరు ఏది చేపట్టినా కానీ ఇది సక్సెస్ అయితే నాకు ఇది వస్తుందని ఆలోచించవద్దు. ఫెయిల్యూర్ వస్తే
నేను ఎలా తట్టుకోగలని అది కూడా ప్లాన్ చేశారనుకోండి, అప్పుడు సమస్యలు తగ్గుతాయి. లైఫ్ స్మూత్గానే వెళ్ళిపోతుంది, పెద్ద స్ట్రగుల్. ఎస్ ఎస్ అలా. యాక్చువల్గా మన మాటలతో ఇంకొకరిని ప్రభావితం చేయడము, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అనేది నాట్ ఎన్ ఈజీ టాస్క్ అన్నమాట. అలా మీరు ఇంతమంది చాలామందిని మోటివేట్ చేసి ఉంటారు కదా, అలా ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి సార్ మీ వల్ల మోటివేట్ అయ్యి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము అని చెప్పి మీకు హార్ట్ టీచింగ్ అనిపించిన ఏదైనా మూమెంట్స్ మాతో షేర్ చేస్తారు? డెఫినెట్గా ఉంటాయి ఇంతమందిలో. అంటే ఖచ్చితంగా ఉంటాయండి. ఆ, కొన్ని సంవత్సరాల తరబడి నాతో ట్రావెల్ అయినటువంటి వాళ్ళు సహజంగా ఏంటంటే సమాజాన్ని ఒక్కొక్కళ్ళు ఒకలా అర్థం చేసుకుంటారు. ఆ, ఒక ఆల్ ఆఫ్ సడన్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నాతో ట్రావెల్ చేసిన తరువాత వాళ్ళు విషయాన్ని ఎనలైజ్ చేసేటువంటి పద్ధతి వేరే విధంగా ఉంది. మేము అంతకు ముందులాగా అంటే ఎవరైతే చెప్తే అది నమ్మే పరిస్థితి లేకుండా మేము ఎనలైజ్ చేయగలుగుతున్నాము. ప్రపంచం మేము అనుకున్నలాగా లేదు, ఇలా ఉంది అనేది మాకు అర్థమవుతుంది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 6 నెలలు వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు వీలవుతా అంటారు కదా సార్, అందుకని మీ యాటిట్యూడ్ డెవలప్ అయిపోతుందేమో ఆటోమేటిక్గా మీతో ట్రావెల్ చేసేపాటి. అంటే రెండు ఉంటాయి. ఇప్పుడు నేను ఒకళ్ళను మోటివేట్ చేయాలి అని నేను చెప్పను, ఇది నిజమా కాదా అనేది నాకు. అంటే మేము సహజంగా లాస్ట్ 40 ఇయర్స్ నుంచి కూడా పొలిటికల్ అండ్ ఎకనామికల్ అనలిజంలో ఉన్నాను నేను. అంటే మేమేం చేస్తుంటాం పొలిటికల్ అండ్ ఎకనామికల్ అనలిజము అంటే ఎకానమీస్, ఇప్పుడు 150 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది మాకు. నేను ఆల్మోస్ట్ ఒక 2 డికేడ్స్ నుంచి కూడా ఈ సర్వీస్ ఓరియంటెడ్ దీని మీద భారతదేశం ఎకానమీ అనేది ఎక్కువ ఆధారపడుతూ ఉంది. సర్వీస్ ఓరియంటెడ్ ఇన్ ద మీన్ సెన్స్, మీరు డాక్టర్లని చాలామందిని ప్రొడ్యూస్ చేసి అమెరికాకో యూరోప్కో ప్రాక్టీస్ కోసం పంపిస్తూ ఉన్నారు. లాస్ట్ 2-3 డికేడ్స్లో మీకు Y2K అంటే 2000 బిఫోర్ కంప్యూటర్స్, 2000 ఇయర్స్ తర్వాత వచ్చేదాన్ని యాజ్ ఇట్ ఈస్గా మూవ్ ఆన్ అవ్వలేకపోయినాయి. ప్రాబ్లం వచ్చింది, ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకు తెలుస్తుంది. జీరో యాడింగ్. ఎస్, ఆ Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు లాగరిథమ్స్ యూరోపియన్ కంపెనీస్ చాలా వరకు కూడా దీన్ని ముందే ప్రిపేర్ అవ్వలేకపోవడం వలన ఇండియన్ మ్యాథమెటికల్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది ముందుకు వచ్చింది. సో దాంతో ఎక్కువ కూడా గ్రాప్ చేశారు కదా ఇండియన్స్ మొత్తం. అప్పుడు గ్రాప్ చేశారనేది ఏమి మనం అట్లా అది కరెక్ట్ వర్డ్ కాదు. ఎందుకంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ దట్. వాళ్ళ అవసరం ఉంది అక్కడ ఆ సెక్టార్కి వచ్చేసి. అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు చూడండి, 0 లేకపోతే మ్యాథమెటిక్సే లేదు. ఆర్యభట్ట అనేటువంటి వ్యక్తి అత్యద్భుతమైనటువంటి ఆవిష్కరణని ఈ మానవాళి మొత్తము ఈరోజు ఉన్నటువంటి సివిలైజేషన్స్ మొత్తము మ్యాథమెటిక్స్ మీద ఆధారపడడం. ఆ మ్యాథమెటిక్సే 0 లేకపోతే జీరో, జీరోకి వాల్యూ లేదని వస్తుంది కాదు, చాలా వాల్యూ ఉంది. అలా రావడం అనేది భారతదేశం యొక్క స్ట్రెంగ్త్. అది వ్యవసాయం ఇక్కడ కనిపెట్టబడింది, మ్యాథమెటిక్స్ ఇక్కడ కనిపెట్టబడ్డాయి. మీకు యోగా, పతంజలి యోగా ఇప్పుడు మీకు ముంగేర్, బీహార్లో ముంగేర్ ఉంటుంది, అక్కడ యోగా కనిపెట్టబడింది. అంటే ఇంత విశాలమైన ఈ దేశం ఎన్నో భాషలకు అత్యద్భుతమైనటువంటి నాగరికతకు నిలయంగా విలసిల్లినటువంటిది. మోస్ట్ ఏన్షియంట్ లాంగ్వేజ్ తమిళ్, అది ఇక్కడ పరిడివిల్లినటువంటిది. ఇంత ఒక బలమైనటువంటి ప్రామాణికాలు కలిగిన భారతదేశం అనేది బాధేస్తుంది. ఈ సర్వీసెస్ మీద ఆధారపడి అమెరికాలోను యూరోప్లోను అంటే వాళ్ళు అండర్ పే చేసినా కూడా వెళ్ళి అక్కడ పనిచేయాల్సిన పరిస్థితులు రావడం అనేది బాధేస్తుంది. ఇది 2 డికేడ్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇది మంచి పద్ధతి కాదు, ఇబ్బంది అవుతుంది. ప్రొడక్షన్ అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి, ఆ సాఫ్ట్వేర్ను కూడా ఇక్కడే యూటిలైజ్ చేసేటువంటి కావాల్సినటువంటి ఆ ఫండమెంటల్ ఇండస్ట్రీస్ అనేవి ఇక్కడే డెవలప్ అవ్వాలి అనేది మాలాంటి వాళ్ళ ఆకాంక్ష ఉంది. కానీ అది విజయవంతంగా వచ్చిందా అంటే రాలేదు కాబట్టే కదా పాపం మన యంగ్స్టర్స్ మొత్తం కూడా చాలా వలటైల్ కండిషన్స్లో. చూడండి అమెరికాలో ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు మీకు H1B ఇవ్వమని చెప్పేసి ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని కూడా హ్యూమిలియేట్ చేయడము, వాళ్ళకి క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలను తీసుకురావడము. టూ మచ్ వెయిటింగ్ పీరియడ్.
టూ మచ్ వెయిటింగ్ పీరియడ్, ఈవెన్ జాబ్ కంటిన్యూ చేయడానికి కూడా మళ్ళీ వీసా స్టాంపింగ్ని లేట్ చేయడం, డిలే చేయడము, అంటే మెంటల్ స్ట్రెస్ స్ట్రెస్ని ఇది చేయడం. అంటే దాదాపుగా అమెరికా ఐశ్వర్యవంతం అవ్వడం వెనుక మరి 25, 30 సంవత్సరాల నుంచి వీళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా. దాన్ని ఏమాత్రం కూడా అంటే మీరు ఎట్లా ఉంటాయంటే మీకు ఇవి గవర్నమెంట్స్ని తీసుకురావడం కోసము వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఎలాంటి పదాలనైనా వాడటానికి హెసిటేట్ చేయరు, వెనుకాడరు. దాంట్లోనే ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ కానీ లేకపోతే మా జాబ్స్ మొత్తాన్ని మీరు కొట్టేస్తున్నారు అనేది కానీ ముందుకు తీసుకొచ్చేసి అంటే అక్కడ ఉన్నటువంటి సివిక్ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు అవన్నీ కూడా దానికి బలి అవ్వాల్సి వస్తుంది ఈ యంగ్స్టర్స్ అనే బాధ ఉంటుంది మాలాంటి వాళ్ళకు. సో వాళ్లకు నెక్స్ట్ ఎలాగ ప్లాన్ చేయాలి, ఇక్కడ గవర్నమెంట్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఆ ఉద్యోగాలను ఇక్కడే సృష్టించడానికి కావాల్సిన అది చైనా చాలా విజయవంతంగా చేసింది. చూడండి మనము ఈ 3 డికేడ్స్లో ఈ 30 సంవత్సరాల్లోనే కంపేర్ కనుక మీరు చైనా తోటి ఇండియా కనుక చేస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్‌కి ఎస్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అది. అంటే ఒక 150 కోట్ల మంది ప్రజానీకానికి కావాల్సినటువంటి ప్లానింగ్ మొత్తము వాళ్ళంతటి వాళ్ళే చేసుకోలేరు. ఖచ్చితంగా ప్రభుత్వాలు తీసుకోవాలి ఆ డెసిషన్స్ని. కానీ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాలకు అలాంటి అవేర్నెస్ లేదు, అలాంటి లీడర్స్ రాలేదు. ఇక్కడ ఎవరైనా సంపాదిస్తే దాని మీద ట్యాక్సెస్ వేయడము, వాళ్ళని స్క్వీజ్ చేసేసి ఏదో నడపడానికి చూస్తున్నారు తప్పితే చాలా బలంగా అలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ని పెట్టి ఈ సమాజాన్ని నడిపించేటువంటి విజనరీ లీడర్స్ లేకపోవడం అనేది కూడా దౌర్భాగ్యం. అట్లా యాక్చువల్లీ మీ వ్యూలో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ లైఫ్లో రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మీకు సక్సెస్కి చాలా రీజన్స్ ఉంటాయి, అలాగే ఫెయిల్యూర్స్ కూడా. ఇండివిజువల్ ఫెయిల్యూర్ అంటే నేను ఒప్పుకోను. ఒక వ్యక్తి ఫెయిల్ అవుతున్నాడు అంటే సహజంగా మీకు బ్యాగేజ్ అంటే ఆల్రెడీ అతనికి ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ తోటే స్టార్ట్ చేయాలి. బిజినెస్ అంటే సఫిషియెంట్ మనీ లేకుండానే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ ట్రబుల్స్ అంటారు వాటిని. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే అంత కంఫర్టబుల్గా వాళ్ళు అనుకున్న ప్లాన్స్ని మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇండివిజువల్ ఫెయిల్యూర్లో కూడా టీమ్ ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే ఆ ఇండివిజువల్ అనే అతను కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే మీరు ఎప్పుడైనా ఒక పని చేయడం కోసము మీరు ప్రయత్నించేటప్పుడు మీకు ఈగో క్లాష్కి పోవద్దు. అంటే నాకంటే తెలివైన వాళ్ళైనా సరే నాతో ఉంటే మీకు ప్లస్ అవుతుంది అనుకోవాలి, కానీ ఆడు నేను చెప్పింది వినడు, అతను సొంత అభిప్రాయాలను నా మీద రుద్దేస్తాడు, ఎస్ అలా ఈగో క్లాష్కి పోవద్దు. మీకు ఎలాంటి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ఒక స్ట్రాంగ్ టీమ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించితే ఇండివిజువల్ ఫెయిల్యూర్స్ ఉండవు, తక్కువ ఉంటాయి. అసలు ఉండవు అనే దానికంటే కూడా తక్కువ ఉంటాయి. అందుకని మీరు ఎవరైనా సరే ఒక టీమ్గా ఏర్పడేటప్పుడు మీరు షార్ట్ టర్మ్లో మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ప్రయత్నించవద్దు. క్లాష్ ఉన్నా సరే మీరు యాజ్ ఎ టీమ్ యాక్సెప్ట్ చేసి, అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే అది వ్యక్తిగత జీవితాల్లో కానీ వ్యాపార జీవితాల్లో కానీ ఎక్కడ వస్తుంది అంటే ఇట్స్ మీన్ థింక్ దట్ ఎనీబడి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇలా ఊహించినట్టే వాళ్ళు ఉండాలి, నేను ఊహించినట్టే పని చేయాలి అని అది ఆలోచించారు అంటే జస్ట్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్, యు ఆర్ నాట్ ప్లానింగ్ టు సక్సీడ్, ఫెయిలింగ్ టు ప్లాన్ ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. మీరు ముందే ఫెయిల్యూర్స్ని ముందే రెడీ చేసుకొని స్టార్ట్ చేస్తున్నారు వాక్. సో అలా చేయొద్దు. మీరేంటంటే మీకు వ్యక్తిగతంగా మీ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు మీకు భజన చేయడానికి పనికి వస్తారు, మీతో వ్యాపారం చేయడానికి పనికిరారు, మీ జీవితాన్ని మొత్తాన్ని నడపడానికి పనికిరారు. అలా చేయొద్దు. అది నార్మల్గా ఒక పర్సన్ స్ట్రాంగ్ మైండ్ సెట్ని కానీ పాజిటివ్ యాటిట్యూడ్ని కానీ డెవలప్ చేసుకోవాలంటే ఎలాంటి ఉండాలంటారు? డిసిప్లిన్ అండ్ మీరు కాంటెంపరీ థింగ్స్ ఎప్పుడైనా సరే మీ సక్సెస్ అనేది కేవలం మీ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఇప్పుడు చూడండి, అమెరికాకి వెళ్ళి నేను సక్సెస్ అవుతాను, అక్కడ జాబ్ వస్తే చాలు అనుకున్నటువంటి వాళ్ళు గత 5-10 సంవత్సరాల నుంచి అలా ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్లాన్స్ ఈవెన్ చదువుకోవడానికి కూడా రానిచ్చే పరిస్థితి లేనప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు మీకేముంది ఆప్షను? లేదు. అలా కాకుండా మీరు ఇండిజినస్ అని చెప్తారు. అంటే మీరు చూడండి, కాశ్మీర్లో పెరిగే గొర్రెలను తీసుకొచ్చి ఇక్కడ పెడితే చచ్చిపోతాయి, అవి పెరగవు.
ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడిపోయాక. ఎస్, మీరు ఇండిజినస్ ఇది చేయాలి. అంటే ఇక్కడ ఏం చేయడం కోసము అంటే ఈజీగా మీకు అడాప్షను లేదా సక్సెస్ లేకపోతే ఫెయిల్యూర్ వచ్చిన అంటే ఆ కన్సోల్ చేసేటువంటి షోల్డర్స్ అని ఇక్కడ ఉంటాయి. మీరు మైగ్రేషన్లో అంత శక్తివంతంగా ఉండేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే, మైగ్రేట్ కావాల్సింది, నేను కాదని చెప్పట్లేదు. అయితే మీరు స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మైగ్రేట్ అయితే యూ కెన్ సర్వైవ్. కానీ అలా కాకుండా కంప్లీట్గా మనం ఎక్కడో ఏదో ఈజీగా గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేసి వీళ్ళు మనందరిని ఐశ్వర్యవంతం చేస్తాయంటే అలా చేయవు. అది ప్రధానంగా గుర్తించాలి. ఇప్పుడు యంగ్స్టర్స్కి అంటే కేవలము ఒకే వృత్తి అనేది వందల కోట్ల మందిని దాంట్లోకి అబ్జార్బ్ చేసుకోలేదు. అది తెలియకుండా అన్ని కాలేజెస్లు ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్స్. అంటే మీరు ప్రపంచంలో ఎవడన్నా కంప్యూటర్ తిని బతికేవాడు చూపిస్తారా? అండ్ ఇప్పుడు ల్యాక్ ఆఫ్ స్కిల్ ఆర్ట్ కూడా ల్యాక్ ఉందనే కదా సార్ చెప్పేది. ఫ్యూచర్లో ప్లంబింగ్ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది కదా మొన్న, ప్లంబింగ్కి ఎలక్ట్రీషియన్ వీళ్ళకి ల్యాక్స్లో పే చేస్తారు, రేపొద్దున మెకానిక్స్ వాళ్ళకి కూడా ఆ స్కిల్ ఎంప్లాయ్మెంట్ తక్కువ అయిపోతుంది అని. అంతే కదా. ఇప్పుడు మీకు చాలా చిన్న ప్రాబ్లం కూడా వాలటైల్ కండిషన్స్లో జీవితాల మొత్తాన్ని లేకుండా చేస్తుంది. అంటే ఒక విమానం పైకెక్కినప్పుడు, నేను ఒక విమానం ఇన్సిడెంటే చెప్తాను. ఫ్యూయల్ లీకేజ్ అనేది తెలియకుండా ఫ్యూయల్ పోయింది. ఓకే, ఈ సైడ్ మొత్తము ఇంజన్కి ఫ్యూయల్ అందడం లేదు అని పైలట్కి తెలిస్తే అతను ఏం చేశాడు, వెంటనే అంటే మీకు ఈ రెండు ఇంజన్స్ తెలుసు సార్, అటువైపు నుంచి లింకేజ్ ఇచ్చాడు. అంటే ఎక్కడైతే లీకేజ్ ఉందో అటువైపు నుంచి ఇచ్చేస్తే మొత్తం అయిపోయింది. అంటే ఆ ఫ్లైట్ అనేది అంటే మీకు చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జీవితం మొత్తాన్ని తలకిందులు చేస్తాయి. అందుకని మీరు ఏ నిర్ణయం తీసుకునేటువంటి ముందైనా సరే చాలా థింక్ ట్వైస్ ఆర్ 10 times. బట్ మీకు ప్లాన్ బి అంటే మీరు ఫెయిల్యూర్లో ఎలాగ సర్వైవ్ అవుతారు అనేదాన్ని కంపల్సరీగా థింక్ చేయండి. అలా కాకుండా నేను ఇది చేస్తున్నాను, ఇది సక్సెస్, అలా చేస్తే ప్రమాదం. అలా చేయకూడదు. డైలీ హ్యాబిట్స్ ఏమైనా చెప్తారా సార్? బికాజ్ మనం చేంజ్ చేసుకోవాలి డైలీ హ్యాబిట్స్లో యాడ్ ఆన్ చేయడం కానీ చేంజ్ చేసుకోవడం కానీ, బికాజ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి, డిసిప్లైన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, బికాజ్ ఏం అచీవ్ చేయాలన్నా డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. సో అలాంటి డైలీ హ్యాబిట్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి. ఓకే, అంటే మీ టయాన్ని ప్రధానంగా మీ వృత్తిని ఎన్హాన్స్ చేసేటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ మీద మీ టైం స్పెండ్ చేయండి. అలా కాకుండా పనికి మాలినటువంటి విషయాల మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి, అంటే జస్ట్ ఇట్స్ మీన్ యువర్ రైటింగ్ యువర్ ఓన్ ఫెయిల్యూర్ ప్లాన్. మీ ఫెయిల్యూర్ ప్లాన్ మీరే రాసినట్టుగా కాకుండా దాన్ని ఎన్హాన్స్ చేయడానికి కాంటెంపరీ, అంటే ఇప్పుడు మీకు పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి. నేను ఇప్పుడు మీకు అంతకుముందు ఏసీలు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కీప్ చేయడానికి ఏసీలు ఉండేవి కాదు. అంటే మీకు ఏసీ వేర్ హౌసెస్ ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు చూడండి, నాకు బాగా తెలుసు, నేను చిన్నప్పుడు వచ్చేసి ఒక 6 months పచ్చి కూరగాయలు చాలా తక్కువ అవైలబుల్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఎంటైర్ ఇయర్ ప్రతి సంవత్సరం మొత్తం కూడా దొరుకుతున్నాయి కదా. ఎలా దొరుకుతున్నాయి అంటే దానికి కావాల్సినటువంటి కండిషన్స్ని ఇవాల్వ్ చేయగలుగుతున్నాము, ఇరిగేషన్ తీసుకురాగలుగుతున్నాము. ఇవన్నీ కూడా ఆ ప్రాక్టీస్లోకి వచ్చినాయి కాబట్టి మనం ఒక సౌకర్యవంతమైన జీవితము, మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవన్నీ తీసుకోగలుగుతున్నాము. అలాగే మీరు ప్రతి డే టు డే లైఫ్లో కూడా మీ టయాన్ని అనేది కంపల్సరీగా మీ వృత్తిని ఇంకా బలంగా ప్రాక్టీస్ చేయడానికి, తరువాత ఈవెన్ మోటివేషన్, మీ సెల్ఫ్ మోటివేషన్ అనేది డైవర్షన్ ఆఫ్ ఐడియాస్ కాకుండా స్ట్రాంగ్, అంటే కమ్యూనిటీ ఎలాగ జీవించాలో ప్లాన్ చేయండి కానీ ఇండివిజువల్గా కాదు. అంటే ఇండివిజువల్ సక్సెస్ ఇట్స్ మీన్ నోవేర్, మీకు 2-3 ఒక ఫ్యామిలీలో సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, కానీ మీరు కనుక ఎంటర్ప్రెన్యూర్ అయి ఉంటే మీ టీం మొత్తం కనుక అందరూ హ్యాపీగా ఉంచగలిగితేనో ఖచ్చితంగా మీ ఆటోమేటిక్గా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది ఆ సక్సెస్ అనేది. అది ప్రాక్టీస్ చేయాలి. సక్సెస్ అనేది టాలెంట్ వల్ల వస్తుందంటారా, హార్డ్ వర్క్తో వస్తుందంటారా? మీరేం చెప్తారు? రెండు మిళితమై ఉంటుంది. అంటే టాలెంట్ అనేది ప్రాక్టీస్లో పెట్టకుండా, అంటే ప్రాక్టీస్ అనేది హార్డ్ వర్క్ ప్రాక్టీస్లో పెట్టకుండా, ఇక్కడే ఐడియాలు మొత్తం చాలా గొప్ప ఐడియాలు ఆ జుట్టు కింద వచ్చినాయి అనుకోండి, అవి ప్రాక్టీస్లో పెట్టలేదనుకోండి,
అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు ఉంటాడు, అతను చాలా తెలివితేటలు ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఇప్పుడు నేను మార్చి టు జూన్ మాత్రమే విత్తనాలు నాటుతానంటే ఇప్పుడు అది ఎండాకాలం ఉంటుంది, ఏ విత్తనాలు నాటినా చచ్చిపోతాయి, వర్షం లేదు వర్షం ఉండదు, ఈవెన్ వడగాలులు తోలుతూ ఉంటాయి, మొక్క ఇది బ్రతకదు. హార్డ్ వర్క్ చేశాను రాలేదు హార్డ్ వర్కే కదా అది. అంటే డెఫినెట్గా మీరు హార్డ్ వర్క్ చేయాలి. అది రైట్ టైంలో చేస్తున్నామా లేదా, రైట్ పీపుల్తో ఉన్నామా లేదా, అది కూడా చూడాలి. అంటే ఈ రెండు కూడా కంబైండ్, అది దాన్ని విడివిడిగా చూడొద్దు. సెల్ఫ్ బిలీవ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు మన గోల్స్ని అచీవ్ అవ్వాలంటే? అంటే మీకు సెల్ఫ్ బిలీఫ్ అనేది అది ప్రతి చోట ఇంపార్టెంట్. మీరు నేను నిలబడితే పడిపోతాను అనేది ఉందనుకోండి, మీరు ఈ కుర్చీలోంచి లేవలేరు, నేను కూడా లేవలేను. అంటే ఖచ్చితంగా మనం నిలబడే స్ట్రెంగ్త్ ఈ కాళ్ళకు ఉంది అనేది ఇక్కడ నుంచి మనం కమాండ్ ఇవ్వగలగాలి, నడుస్తున్నాం. అదెంత ఇంపార్టెంటో సెల్ఫ్ బిలీఫ్ అనేది మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది, హెల్త్ పాడైపోయింది, అన్నీ సరే, స్టిల్ యూ కెన్ సర్వైవ్, యూ కెన్ స్టాండ్, యూ కెన్ వాక్. మీరు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ మీకు సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. శ్రీశ్రీ గారు అని చాలా గొప్ప రచయిత ఉన్నాడు. ఆయన ఒక పాట రాశాడు, అది ఏ సినిమాలో అంటే కల కానిది విలువైనది జీవితం అనేటువంటి ఇది ఉన్నది. దాంట్లో ఒక వ్యక్తి సమ్ ఫెయిల్యూర్స్ వచ్చినాయి, కుటుంబ కలహాలు కూడా వచ్చినాయి, నీ వల్లనే ఏదో ఇబ్బందులు ఇవన్నీ నాశనం అవ్వడం జరిగింది అనుకున్నప్పుడు సూసైడల్ ఇన్స్టింక్ట్ తోటి అతను తాడు ఉరికేసుకోవడం కోసం రెడీ చేసేసి అది వేసుకోబోయేటప్పుడు ఒక రేడియోలో ఈ పాట విన్నాడు. అగాధమౌ జలనిధిలో ఆణిముత్యం ఉన్నట్టులే, కష్టాల మాటున దాగి సుఖం ఉన్నదిలే అని ఆ లైన్స్ ఉంటాయి. అవి విన్న తరువాత అతను ఆపేశాడు ఆ సూసైడల్ టెండెన్సీ తగ్గిపోయింది. ఆపేసి ఓకే, నేను సక్సెస్ అయినప్పుడు వీళ్ళందరూ ఆనందించారు, నన్ను పొగిడారు, సరే ఫెయిల్యూర్ ఓకే, కానీ ఈ స్థితికి వచ్చాను నేను, కానీ ఇది ఇంకా ఇతను నా ఉనికి లేకుండా పోయిన తర్వాత నేను ఎవరికి ఏం చెప్పేది ఏమి ఉండదు, ఇట్లా నా నష్టపరిచాడు, తర్వాత మనిషి లేకుండా పోయాడని చెప్తారు తప్పితే నాకు వచ్చే పేరేమీ లేదని చెప్పేసి ఆపేసి మళ్ళా వాక్ స్టార్ట్ చేశాడు అతను. అంటే మీకు మోటివేషన్ అనేది మీరు ప్రతిసారి బయట నుంచి ఎదురు చూడకండి. సెల్ఫ్ మోటివేట్ ఎస్ సెల్ఫ్ మోటివేషన్ అంటే మీరు సాధించిన విజయాలను గుర్తు తెచ్చుకోండి. అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ ఉండొచ్చు, కానీ మీరు జీవితం మొత్తంలో ఎప్పుడు సక్సెస్ అవ్వలేదని కాదు కదా, ఆ సక్సెస్ ఎలా వచ్చిందో గుర్తు తెచ్చుకోండి. దెన్ జస్ట్ యూ కెన్ మేక్ ఇట్ డౌన్. 20sలో ఉన్న యంగర్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ సక్సెస్ఫుల్ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలంటే స్పెషల్గా వేటి మీద ఫోకస్ చేయాలంటారు? రియాలిటీ మీద ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, దీంట్లో నేను ఎలాగ అంటే మొత్తం ప్రపంచం ఇండియా మొత్తం 150 కోట్ల మంది అమెరికా వెళ్ళిపోదాం, అక్కడ సంపాదించుకుందాం అనేది కనకండి, అలా జరగదు. మీరు ఎప్పుడు కూడా నిజం మీద పరిశీలించండి, నిజాన్ని పరిశీలించండి, మీ సర్వైవల్ అనేది ఆ నిజంలో ఉందా లేదా అనేది గమనించండి. అప్పుడు అంటే మీరు ప్రతిదీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా నాకు మిలియన్స్ ట్రిలియన్స్ కావాలని పెట్టుకున్నారనుకోండి, రాదు. అది ప్రతి ఒక్కడికి మిలియన్స్ ట్రిలియన్స్ వస్తాయా? స్టార్టింగ్ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిందే కదా. అంటే ఇప్పుడు మనిషికి డబ్బు ఒక్కటే అన్ని సంతోషాలను ఇస్తుంది అని అనుకోవడం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. అలా వద్దు. అంటే మీ సక్సెస్ అనేది మీ ఫ్రెండ్స్, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు అందరితోటి ఆనందంగా ఉండటమే నా సక్సెస్ అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది అది. అలా కాకుండా ప్రతిదీ వాళ్ళకు ఎంతసేపటికి లగ్జరీ కార్లు, ఫ్లైట్లో తిరగటాలు ఇవన్నీ చేస్తేనే సక్సెస్ అనుకుంటే ఈ రోడ్ల మీద బస్సులు ఉండవు, అన్నీ విమానాల్లోనే ఉంటాయి. అందరూ విమానాల్లో తిరుగుతూ ఉండాలి. తిరగటం సాధ్యమా అది? అంటే మీరు అంటే నిజం మీద నడవడానికి ప్రయత్నించండి, కళల్లో నడవడానికి ప్రయత్నించవద్దు అంతే. ఇప్పుడు ఇదంతా చెప్పారు కదా, ఒక ఫెయిల్యూర్ వస్తే అది ఒక పర్సనల్ లైఫ్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటారు? మీరు చెప్పండి, ఫెయిల్యూర్ అనేది ఆల్ ఆఫ్ సడన్ వస్తుందా, ఏ ప్రాసెస్లో వస్తుందా? డెఫినెట్గా ప్రాసెస్లో వస్తుంది. అంటే మీరు ఫెయిల్ అవ్వకపోతున్నారు అనేది మీకు కొద్ది రోజుల ముందు లేదా కొన్ని నెలల ముందు, కొన్ని సంవత్సరాల ముందు తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని రెడ్యూస్ చేయడానికి అంటే ఫెయిల్యూర్ యొక్క స్టేజ్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అంటే జీరో చేయలేకపోవచ్చు, కంప్లీట్గా మార్చలేకపోవచ్చు, అక్కడ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి కదా. ఎస్. అంటే మీరు నిజాన్ని ఎప్పుడైనా సరే అది ఎంత కర్కశంగా ఉన్నా సరే
యాక్సెప్ట్ చేయడానికి, తర్వాత అది షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా మీ ఒక్క తలకాయతోటి ఆలోచించి ప్రతిదీ చేయొద్దు. మీకు డెఫినెట్గా మంచి స్ట్రాంగ్ టీం ఉంటే టీంతో డిస్కస్ చేయండి. మంచి కంపానియన్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయండి. దీన్ని ఎందుకంటే మీరు అనుకున్నదే ఆ దారి కాదు, చాలా ఉంటాయి దారులు. అందుకని అలా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎనీబడి కెన్ కమ్ అవుట్ ఆఫ్ హౌ ఎవర్ ఇట్స్ మీన్ ప్రాబ్లమ్ హీ వాజ్ ఇన్. యాక్చువల్గా రియల్ సక్సెస్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? తన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా, తాను సంతోషంగా ఉండటం రియల్ సక్సెస్. జనరల్గా ఎవరికైనా టఫ్ టైం అనేది ఉంటుంది. వాటిలోంచి ఇందాక ఆల్రెడీ చెప్పారు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి అనేది. ఇంకా కొంచెం బ్రీఫ్గా చెప్తారా వాళ్ళు ఎలా మోటివేట్ అయ్యి బయటికి రాగలుగుతారు అనేది? అంటే సహజంగా ఒక మంచి టీంతో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా పెద్ద పెద్ద అంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ వృత్తులను మార్చుకునేంత ఫెయిల్యూర్స్ రావు. ఎందుకంటే ప్రాక్టికల్గా థింక్ చేసేటువంటి వాళ్ళకు తక్కువ ఫెయిల్యూర్స్ అస్సలు రావు, సున్నా అని నేను చెప్పను నేను. తక్కువ ఫెయిల్యూర్స్ వస్తాయి. కానీ అడాప్షన్ అంటే మీరు ఎలాంటి పరిస్థితినైనా కూడా అడాప్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా అంటే మీరు చూడండి, సహజంగా గృహిణులు ఏం చేస్తుంటారు, పండగలు వచ్చినప్పుడు విపరీతంగా రకరకాలైనటువంటి చేయడం, ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయడం ఇవన్నీ చేస్తారు. ఒక డిప్రెస్డ్ టైంలో ఉన్నప్పుడు చాలా తక్కువతోటి కూడా ఎస్, కరెక్ట్ సార్. ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా సర్వైవల్ చేయగలుగుతారు వాళ్ళు. సో డెఫినెట్లీ వాటికి కావాల్సినటువంటి ఆ మెథడాలజీని మీరు కనుక ఇవాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా బయటపడతాం, పెద్ద ఇబ్బంది ఏం కాదు. అది మనందరం జనరల్ లైఫ్లో ఇగ్నోర్ చేస్తున్న బేసిక్స్ థింగ్స్ అంటే మీరు ఏం చెప్తారు? బేసిక్స్ థింగ్స్ అంటే యాక్సెప్టెన్సీ, అంటే కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, కళల్లో బ్రతకడం. అది ఉన్నప్పుడు ప్రతిదీ మనం చేసేది ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. అలా కాకుండా లైఫ్లో ఫార్వర్డ్ అనేది ఉంది. ఎస్, ఫార్వర్డ్కి వెళ్ళాలి అంటే మార్పుని యాక్సెప్ట్ చేయాలి. నేను దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మా చుట్టాల్లోనే మాకు దగ్గర బంధువు, అంటే ఇది ఈ జనరేషన్కి ఒక మంచి ఇదవుతుంది, ఉదాహరణ అవుతుంది. పర్టికులర్గా కూడా ఆడవాళ్ళకి మంచి ఉదాహరణ అన్నమాట ఇది. ఎందుకంటే మాకు తెలుసు, ఒక 9 ఇయర్స్ ఏజ్లో మ్యారేజ్ చేశారు ఆవిడకి. 11 ఇయర్స్ ఏజ్లో హస్బెండ్ చనిపోయాడు. చనిపోయేంత వరకు కూడా ఆవిడ అలాగే ఉంది. అంటే ఆ రోజుల్లో సెకండ్ మ్యారేజ్ ఉండేది కాదు. ఆడవాళ్లకు ఒకసారి మ్యారేజ్ అయితే ఇంకా విధవా వివాహాలు నిషిద్ధం. కానీ సమాజం నా కళ్ళ ముందే ఎలా మారిపోయిందో నేను చూస్తే నాకు నవ్వు వస్తుంది. అంటే ఇది అన్యాయం అని నేను చాలా చోట్ల అనేవాడిని అప్పుడు, ఆ రోజుల్లోనే. ఇది అన్యాయం, అలా ఉంచకూడదు కదా అని చెప్పేసి. కానీ ఎవరు అప్పుడెప్పుడు వినరు, అంటే ఇలాగ చెప్పిన వాళ్ళు తిడతారు. కానీ ఇప్పుడు అదేం లేదు. అంటే మార్పు అనేది అనివార్యం, దాన్ని ఆపడం ఎవ్వడి వల్ల కాదు. అలా ప్రయత్నించారు అని అంటే క్రష్ అయిపోతాం. అంటే వాళ్ళకు అనీజీగా ఉండేదాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేసి ఇవాళ తిట్టినా లేకపోతే ఒక ఫెటర్స్ పెట్టినా కానీ భరించే పరిస్థితులు ఎవరు ఉండరు. ఎంత దగ్గర సంబంధం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకించినా వాళ్ళని తొక్కేసి ముందుకెళ్ళిపోయే పరిస్థితులు నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను. ఫైనల్గా మా వ్యూయర్స్కి ఏమైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మేక్ ఇట్స్ మీన్ స్ట్రాంగ్ టీమ్ అమాంగ్ యూ. మంచి వాళ్ళతోటి చుట్టూ ఎప్పుడూ ఉండడానికి ప్రయత్నించండి. మీ భజన, ఎవరైనా సరే మిమ్మల్ని కేవలం పొగుడుతూ ఉన్నారంటే ఇంక మీ ఫెయిల్యూర్ని మీరే రాసుకుంటున్నారు అని అర్థం. అలా ఉండొద్దు. అండ్ ఫెయిల్యూర్స్ వచ్చినా సరే ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఖచ్చితంగా మీరు మోటివేట్ అయితే సక్సెస్ అనేది అది లేట్గానైనా కొద్ది రోజుల్లోనైనా డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.